హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. చూశారు కదా, ఎవరికి ఇష్టం ఉండదండి నెల్లూరు చేపల పులుసు అంటే. ఇప్పుడు ఒరిజినల్ స్టైల్లో నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇది పెద్దవాళ్ళ కాలం నుంచి ఇదే ప్రాసెస్లో చేస్తున్నారు. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చేపల కూరకి ఒక పిడికెడు చింతపండు తీసుకొని, నేను తీసుకుంది 1.25 కిలో వరకు తీసుకున్నానండి చేపలు. నీట్గా ఉప్పేసి కల్లుప్పేసి నీట్గా ఒక 4 to 5 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పిడికెడు చింతపండు తీసుకొని బాగా నానబెట్టేయాలి. ఒక 1 అవర్ నానిన తర్వాత, ఎక్కువ వాటర్ పోయకూడదు, చింతపండు కొంచెం గుజ్జులాగా రావాలన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపలు తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 8 స్పూన్ల వరకు ఎండు కారం వేసుకోవాలండి, మిరప్పొడి. ఎందుకంటే చేపల కూర కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. మనం చింతపండు ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు ఉప్పు కారం ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక 8 స్పూన్లు ఎండుమిరపకాయ పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 6 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి ముక్కలకి. ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదేమంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకుండా గుజ్జుగా కలుపుకొని చిక్కగా పోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మనం ఇందులో గెంటి ఎప్పుడూ పెట్టకూడదండి, ఇలా షేక్ చేసుకుంటూ ఉండాలి. చేపల కూర గెంటి ఎప్పుడైనా పెడితే మాత్రం ముక్క తునిగిపోద్ది. ఇప్పుడు అది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ బాగా తగులుతాయి చేప ముక్కలకి, పులుపు అన్నీ పడతాయి కొద్దిగా. ఈ లోపల ఒక 2 పెద్ద ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఇక ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి, ఎందుకంటే చేపల కూరలో కొంచెం ఆయిల్ కూడా పడాలండి. మనకి ఎప్పుడైనా చేపల కూర ఉప్పు కారం పులుపు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఆ రుచే అసలు వేరే లెవెల్. అసలు ఒక్కసారి తిని చూడండి, 100కి 100 మార్క్స్ పడిపోతాయి మీ ఇంట్లో. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో అంటే ఒక స్పూన్ ఆవాలు, తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇంకేమీ అవసరం లేదు. కొంచెం ఆవాలు మెంతులు ఎక్కువగా పడితే ఆ ఫ్లేవరే సరిపోతుందండి, ఇంకా ఎటువంటి పొడి చేసుకొని మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక రకంగా కూడా చేసుకుంటారు సేమ్ ఇలాగే. లాస్ట్లో అంటే కొంచెం ఆవ పొడి మెంతి పొడి వేసుకుంటారు, ఒక స్పూన్ అనమాట లాస్ట్ చిక్కబడేటప్పుడు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే ఎటువంటి పొడి అవసరం లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి చేపల కూర. ఒక్కసారి ట్రై చేయండి. బాగా వేగిన తర్వాత తిరగమాత దాంట్లో వేసేసుకొని కొంచెం ఇంకా మూత పెట్టేసుకొని, ఎక్కువగా కలిపెట్టకూడదండి, కొంచెం కుదించుకోవాలి అలాగా. ఎందుకంటే అది తిరగమాత వేసాం కదా, ఆ పోపు అనేది ఆయిల్ అంతా దాంట్లో స్ప్రెడ్ అయ్యేటట్టు కొంచెం పైన అలా కుదించేసుకొని ఇక మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా కలుపుతుంటాం కదా,
చూసారు కదా, కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, ఇంకా పులుపు కానీ కారం కానీ అన్నీ సరిపోయాయి అన్నమాట. సో అందుకని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కానీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నెక్స్ట్ చేపల కూర ఎప్పుడు గెంటి పెట్టకూడదు కదా, సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా తిప్పుకోవాలండి. కానీ తిప్పుకునేటప్పుడు జాగ్రత్త, మీద పడుతుంది. జాగ్రత్తగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు మగ్గాలన్నమాట. కొంచెం పులుసు చిక్కపడాలి కదా. చూసారా, ఈ లెవెల్లో కొంచెం వచ్చిన తర్వాత ఇందులోకి మనం మామిడికాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటామండి. మామిడికాయ ముక్కలు కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో పెద్దగా ఎవరు మామిడికాయ తినరు, నా కోసం వేసుకుంటాను. అండ్ ఫ్లేవర్ బాగుంటుంది, చేపల కూర ఫ్లేవర్ బాగుంటుంది అనేసి మామిడికాయ ముక్కలు అనేది కంపల్సరీ వేసుకుంటాను, ఒక 2 పీసెస్ అయినా. చూసారు కదా, లాస్ట్ మూమెంట్ అండి, ఇంకా 5 మినిట్స్ ఇంకా దించేస్తాము అనగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ అలాగే తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. చూసారా, ఉడికిపోయిన తర్వాత బాగా ఆయిల్ అనేది మనకు పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. అంతే, ఇంకా ఉడికిపోయినట్టే. చూసారు కదా, పులుసు కూడా కొంచెం చిక్కబడిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి చేపల పులుసు అనమాట, నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనమాట. ఒరిజినల్గా మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ కానీ నేర్పించారండి నాకు ఇది. కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి. చూసారా, ముక్క తునగలేదు, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.